అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఐపీఎల్ డైరెక్ట్ గా ఎలా ఆడడం. అయితే ఐపీఎల్ డైరెక్ట్ గా ఆడాలంటే కొన్ని ఫ్రాంచైజీలు అయితే సెలక్షన్స్ జరుపుతుంటాయి. అంటే ట్రయల్స్ జరుపుతుంటాయి ప్రతి ఇయర్స్. అందులో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, దాని తర్వాత లక్నో సూపర్ జైంట్స్. ఈ 3 టీమ్స్ అయితే నేను విన్నంత వరకు సెలక్షన్స్ జరుపుతుంటాయి. నువ్వు ఎలాంటి డిస్టిక్ గానీ స్టేట్ లెవెల్లో ఆడుకున్నా సరే డైరెక్ట్ గా మీరు ట్రయల్స్ ఇవ్వచ్చు ఈ టీమ్స్ కి. అయితే ఇవి ప్రతి సంవత్సరం ఐపీఎల్ స్టార్ట్ అయ్యే 2 months ముందు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి ఇంకా ముందు రాబోయే నెక్స్ట్ మంత్ లో కానీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ కావచ్చు. కాబట్టి నేను దాని మీద ఒక వీడియో చేశాను. అయితే అందులో చాలా మందికి ఏం డౌట్ ఉందంటే స్పిన్నర్స్ కి చాయిస్ ఉంటుందా లేదా అనే ఒక డౌట్ ఉంది. స్పిన్నర్స్ కి అయితే నేను చూసినంత వరకు ఆర్సీబీలో చూసిన స్పిన్నర్స్ కి చాయిస్ ఇవ్వడం, రాజస్థాన్ రాయల్స్ లో లేదు, దాని తర్వాత లక్నో సూపర్ జైంట్స్ లో లేదు. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ నేను వెళ్ళలే అక్కడ. చూసినంత వరకు అయితే స్పిన్నర్స్ కి చాయిస్ లేకున్నది. ఫాస్ట్ బౌలర్ గా ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి నెట్ బౌలర్ గా వెళ్ళడానికి. ఒకవేళ మీరు 138, 135 టు 138 ప్లేస్ వేస్తున్నట్లయితే బౌలింగ్ వేస్తే మీకు ఖచ్చితంగా ఐపీఎల్ లో ఆడే అవకాశం దొరుకుతుంది మీకు పక్కా. సో ఇది ఒక మంచి చాయిస్. కాబట్టి మీరు ఎంతైనా సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి నేను ఆ సెలక్షన్స్ జరిగితే కంపల్సరీ దాని మీద వీడియో చేస్తా. మీరు ఆ సెలక్షన్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ వచ్చినప్పుడే వీడియో అప్లోడ్ చేస్తా. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తా.